శ్రీ గణేశాయ నమః. ఓం నమ శివాయ. నమస్కారం అందరికీ. తెలుగు టీవీ 999కి స్వాగతం. వారపాలు కార్యక్రమాల్లో ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు 12/7/2026 ఆదివారం నుండి 18/7/2026 శనివారం వరకు కూడా వృశ్చిక రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు. ఈ వారం వృశ్చిక రాశి వారికి గ్రహచార గోచారం అంతా కూడా అనుకూలంగా ఉంది. కొన్ని పరీక్షలను కూడా సూచిస్తూ ఉంటుంది. మీ ధైర్యము, పట్టుదల, ఆత్మవిశ్వాసం వల్ల అనేక అడ్డంకులను అధిగమించగలుగుతారు. అయితే కోపము, తొందరపాటు నిర్ణయాలకు చాలా చాలా దూరంగా ఉండడం చాలా మంచి. వృశ్చిక రాశి వారందరూ కూడా కోపతాపాలకు చాలా దూరంగా ఉండాలి. రవిగ్రహ యొక్క ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి రవిగ్రహం అనేది అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అందువల్ల ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అవకాశం కూడా ఉంటుంది. చంద్రుని సంచారం వల్ల కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. కొన్ని రోజులలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి మిత్రులారా. కుజగ్రహ యొక్క ప్రభావం. కుజగ్రహం అనేది వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీ రాశికి అధిపతి కావడంతో ధైర్యము, కార్యదీక్ష, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నిలిచిపోయిన పనిని కూడా పూర్తి చేయగలుగుతారు. అయితే వాహన ప్రయాణాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా మాట జారరాదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. బుధగ్రహ యొక్క ప్రభావం. వ్యాపారులు, ఉద్యోగస్తులు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించండి. గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల పెద్దల ఆశీర్వాదము, ధనలాభము, కుటుంబం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. శుక్రగ్రహ ప్రభావం దాంపత్య జీవితంతో సఖ్యతను పెంచుతుంది. కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. శనిగ్రహ ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యంగా జరిగినా చివరికి విజయవంతంగానే పూర్తవుతాయి. ఓర్పు, క్రమశిక్షణతో ముందుకు సాగండి. రాహు ప్రభావం వల్ల అనుకోని అవకాశాలు రావచ్చు మీకు. కొత్త పెట్టుబడులు, భాగస్వామ్య వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతుగ్రహ ప్రభావం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం, జపం, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగం, కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందవచ్చు. వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పాటించండి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చు తగ్గించకపోతే చాలా నష్టపోతారు. పొదుపుపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం, రక్తపోటు, ఒత్తిడి, అలసట వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. సమయానికి విశ్రాంతి తీసుకోవాలి. అదేవిధంగా పూజలు, పరిహారాలు ప్రతిరోజు కూడా అంగారకాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారిని దర్శించండి.
ఎర్ర కందిపప్పు, అదేవిధంగా 2 వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. సోమవారం రోజున చక్కగా పరమేశ్వరునికి జలాభిషేకము, పంచామృతాభిషేకం కూడా చేయండి. శనివారం రోజున శనిదేవునికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణ చేయండి. శుభ సంఖ్యలు ఎరుపు, కాషాయము, గోధుమ రంగు. శుభ సంఖ్యలు 1, 7, 9. అదృష్ట దినాలు మంగళ, గురు, ఆదివారం అదృష్ట రోజులు. మొత్తం మీద ఈ వారం వృశ్చిక రాశి వారికి కృషి, ధైర్యము, దైవభక్తి కలిసి వస్తాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక, కుటుంబం జీవితంలో శుభ ఫలితాలను అందిస్తుంది. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.